Safari Ixora, 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU, Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. దేశంలోనే అతి పొడుగైన తీరం కలిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఆ ఆంధ్రప్రదేశ్లో అతి పొడుగైన 193 కిలోమీటర్ల తీరం కలిగిన చిక్కోలు జిల్లాలో సుమారు 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. తీరం వెంబట చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవించే వారికి మాత్రం ప్రతి ఏడాది కూడాను ప్రకృతి వైపరీత్యాల రీత్యా వాయుగుండాలు, తుఫాన్లు ఇటువంటి పరిణామాలన్నీ కూడాను వేటకి వెళ్ళే పరిస్థితి లేకుండా ఇళ్లలో ఆకలి మంటలు నెలకొనే పరిస్థితి ఉంటుంది. ఇది చాలదన్నట్టు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా 61 రోజు పాటు వేటపై నిషేధాజ్ఞలు విధించడంతో మాత్రం ఈ రోజు వారికి ఉపాధి కలిగే పరిస్థితి లేదు. ఈ పరిణామాలను పరిగణనలు తీసుకున్న గత ప్రభుత్వాలు మాత్రం వారికి సబ్సిడీల రూపంలో కొంత ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా బియ్యం, అదేవిధంగా గ్రాసరీలు కూడా అందించారు. కానీ గత ప్రభుత్వ హయాం మాత్రం మత్స్యకార భరోసా పేరుతో ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆ 10,000ని 20,000 చేసి ఇటీవల ముఖ్యమంత్రి మాత్రం వేట నిషేధాజ్ఞ భృతికి కింద 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అందించడం జరిగింది. కాకపోతే ప్రతి కుటుంబానికి అందినటువంటి ఈ ఆర్థిక సాయంలో మాత్రం వారికి ఏ మేరకు దోహదపడుతుంది, ఈ లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎటువంటి గైడ్లైన్స్ తీసుకున్నారు అన్న విషయం ప్రస్తుతం అంతా మాట్లాడడానికి మత్స్యకార నాయకుడు గురుమూర్తి ఉన్నారు. చూస్తే కనుక మత్స్యకారులు వారికి సముద్రమే వారికి ఒక పుడం లాంటిది, వేటకి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో దురదృష్టం వారిని వెంటాడింది. 2024 చివరిలో ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసా వారికి అందలేదు. కూటమి ప్రభుత్వం కొలింతేరిన తర్వాత ఈ కన్జర్వేషన్ డేస్కి ప్రిఫరెన్స్ చేసి ఇస్తా ఉన్నారు, ఎట్టకేలకు ఇవ్వడం జరిగింది. ఈ లబ్ధిదారుల ఎంపికను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? ఈసారి వారు ఇచ్చిన దాంట్లో అందరికీ పారదర్శకంగా వారికి ఆ పరిహారం అందిందని భావిస్తున్నారు. మత్స్యకార భరోసా అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నియమ నిబంధనలు. 61 రోజులు బ్యాన్ పీరియడ్ నియమ నిబంధనలు పెట్టి మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు. ఈ భాగంలో ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు ఎవరూ వేటకి వెళ్లకుండా ఆ 61 రోజులు కూడా తిండి లేక అనేక ఇబ్బందులు పడిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకార భరోసా అనే పేరుతో ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ప్రతి మత్స్యకారుడికి లబ్ధిదారుడికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే ప్రభుత్వంలో మరి 2024 ఏప్రిల్, జూన్ వరకు బ్యాన్ పీరియడ్ కొనసాగింది. అయితే అప్పుడు కిందటి సంవత్సరమే ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా 2 విడతలు రావాల్సిన మత్స్యకార భరోసా ఒక విడత కింద 20,000 రూపాయలు మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా విచ్చేసి శుభ సందర్భంలో అందరికీ 20,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. శుభ పరిణామం, చాలా ఆనందమైన వ్యక్తిత్వం. అయితే ఈ మత్స్యకార భరోసా అనేది కొన్ని నియమ నిబంధనలు, అంటే కాలయాపన అనేది తక్కువ సమయం ఇవ్వడం, 7 రోజుల్లో మత్స్యకార భరోసా లబ్ధిదారులు అందరూ పెట్టుకోవాలని చెప్పడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల చాలామంది పెట్టలేకపోయారు. ఆధార్ వారు చెప్పిన దాంట్లో మాత్రం ఈరోజు పార్టీలకు అతీతంగా కేవలం మత్స్యకారుల తల స్థితిగతులను పరిగణలోకి తీసుకునే ప్రతి ఒక్కరు అర్హులకు కూడాను 20,000 రూపాయలు ఇచ్చాం. ఈ 20,000 రూపాయలు మాత్రం ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్నది కూడా కొనసాగుతుందని ఒక భరోసా ఇస్తున్నారు. మీరు ఇందా చెప్పేది గత 10,000 ఈ 10,000 కలిపించారు, కానీ 10కి 10 కలిపి 20,000 ఇస్తామన్నట్టు హామీ నెరవేర్చుకున్నారు. మత్స్యకార భరోసా అనేది ప్రభుత్వం 20,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన భరోసా ప్రకారం తీసుకుంటే 40,000 వస్తుంది 2 విడతల ప్రకారం. ఎందుకంటే 2024లో ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి 2025 వచ్చేసరికి 40,000 రూపాయలు అనేది ఏర్పడుతుంది. కాబట్టి 20,000 రూపాయలు హామీ ప్రకారం 20,000 ఇచ్చినప్పుడు కూడా గత సంవత్సరం 20,000 మాత్రం ప్రభుత్వ దగ్గరే ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మత్స్యకార భరోసా వచ్చినప్పుడు కూడా లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువ ఉంది. అంటే గత ప్రభుత్వంలో 1,20,000 మందికి లబ్ధిదారులకి మత్స్యకార భరోసా వర్తిస్తే ఈ ప్రభుత్వంలో 40,000 వరకు కూడా సంఖ్య తగ్గిందని అధికారులే క్షుణ్ణంగా చెప్తున్నారు. ఇది జిల్లాకి అన్యాయం జరిగిందా? 193 కిలోమీటర్ల తీరం జిల్లాకి జరిగిందా? రాష్ట్రంలో మత్స్యకారులు అందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఏదైతే సమయాభావం తక్కువ కారణంగా నష్టపోయారు. మత్స్యకార భరోసా అనేది ప్రత్యేకంగా జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో మత్స్యకార భరోసా అనేది ప్రతి లబ్ధిదారులకు లభిస్తుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులందరూ నష్టపోయారు. ఎందుకంటే ఆ తంబ సిస్టమ్ పెట్టారు. కొంతమంది ఇంకా కర్ణాటకలో
మంగళూరులో ఇంకా వలసలు ఉన్నారు. అలాంటి వాళ్ళు అక్కడ ఎక్కడ వ్యాట్ చేసుకున్నా వచ్చే ఈ బ్యాన్ పీరియడ్లో మరి వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా తమ సిస్టమ్ పెట్టడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి రాలేని పరిస్థితులు చాలామంది మత్స్యకారులు నష్టపోయారు. కానీ వ్యాట్ నిషేధం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ కన్నా ఇతర రాష్ట్రాలకు కూడాను సముద్రం కనెక్టివిటీ ఉన్న వారికి కూడా ఉంటుంది. ఇప్పుడు వలసపోయారు అంటున్నారు, అంటే అక్కడ వ్యాట్ కొనసాగుద్దా? మరి కర్ణాటకలో ఇంకా వలసలను నివారిస్తూ అక్కడే మత్స్యకారులు సముద్రంలో వ్యాట్ చేస్తున్నారంటే బ్యాన్ పీరియడ్ అనేది ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టిందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ విధంగా తీసుకుంటే అనేక రాష్ట్రాల్లో ఆ యొక్క సంవత్సరంలో ఆ యొక్క తీరం ఉత్పత్తి పెట్టే నిబంధనలు తప్ప ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికే వర్తిస్తుంది. ఒకవేళ నిజంగా కర్ణాటక కానీ వర్తించినట్లయితే మా ఓన్ బ్రదర్ కూడా ప్రజెంట్ కర్ణాటకలోనే వ్యాట్ చేసుకుని ఉంటున్నారు. అలాగే చాలామంది గ్రామాల్లో ఇంకా కర్ణాటకలో ఉన్నారు. అలాంటి మత్స్యకారులకి మత్స్యకార భరోసా వస్తే ఆధార్ కార్డు లింక్ ద్వారా ఓన్లీ తమ సిస్టమ్ లేకుండా ఆయన మత్స్యకారుడు వేటకెళ్తున్నాడని అధికారులు నిర్దేశించి ఆ యొక్క నిబంధనలను కరెక్ట్గా క్లారిఫై చేస్తే తప్పకుండా ప్రతి మత్స్యకారుడికి మత్స్యకార భరోసా వస్తుంది. అదేవిధంగా మత్స్యకార భరోసాలో అన్ని ప్రభుత్వాలు కూడా ఒక మాసం చేస్తున్నాయి. రేషన్ కార్డులో ముగ్గురుంటే 2 వేటకెళ్ళి లబ్ధిదారులు ఉన్నారు. కానీ ఆధార్ కార్డు ప్రకారం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు ప్రకారం ఇవ్వడం వల్ల ఒక కుటుంబానికి మత్స్యకార భరోసా వర్తిస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డులో 2 వెళ్తే ఒకరు రావడం వల్ల ఇంకొక లబ్ధిదారుడు నష్టపోతున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మత్స్యకార భరోసా అనేది వేటకెళ్ళిన ప్రతి మత్స్యకారుడికి వచ్చేలా చూస్తే అందరికీ అందినట్లు ఉంటుందని ప్రభుత్వానికి ప్రత్యేకంగా అధికారులకి మేము చాలాసార్లు గత ప్రభుత్వాల నుంచి కూడా మేము చెప్తున్నాం. ఇప్పటి వరకు అది అమలు అవ్వలేదు. రేషన్ కార్డు దొరకకుండా వేటకెళ్ళిన మత్స్యకారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి ఆధార్ కార్డు ప్రకారం ఇస్తే తప్పనిసరిగా ప్రతి కుటుంబంలో ఎంతమంది అయితే వేటకెళ్తారో అందరికీ అంతే పరిస్థితి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మత్స్యకారుల జాబితా రూపకల్పనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సూచించినటువంటి కార్యకర్తల కుటుంబాలకే న్యాయం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో రూపొందించిన జాబితా పార్టీలకు అతీతంగా కేవలం మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టిని బలోపేతం చేయడానికి జాబితారు. నిజమంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తకి ఇచ్చినట్లయితే ప్రస్తుతం ఇక్కడ సంఖ్య అనేది తగ్గదు. లబ్ధిదారులు ఇక్కడ సంఖ్య తగ్గిందంటే ఏ ప్రభుత్వం కార్యకర్తలు పెట్టేస్తుందో అనేది ప్రజలు ప్రభుత్వ అధికారులు గమనించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో 100% చాలా తక్కువ మందికి వచ్చింది. కనుక ప్రభుత్వాలు అనాలైజ్ చేసి అధికారుల దగ్గర క్లుప్తంగా తీసుకోండి. గత ప్రభుత్వంలో లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారా లేదా ఈ ప్రభుత్వంలో లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారా అనేది మేము చెప్పక్కర్లేదు. ప్రభుత్వ చెప్పిన లెక్కలే చెబుతాయి. ఇందులో కనుక ప్రస్తుతం మాత్రం ప్రతి మత్స్యకార గ్రామంలోనూ బోట్ యజమానులు ఉంటారు. ఆ యజమానుల కనుసైగుల్లో పనిచేసినటువంటి చేపల వేటకి వెళ్ళే మత్స్యకారులు ఉంటారు. ఏ బోటుకి ఎంతమంది వెళ్తారో వెళ్ళిన అందరినీ కూడాను ఎవరికి పూర్తి స్థాయిలో బోటు ఉండే పరిస్థితి ఉంది. అందులో పనిచేసుకున్నటువంటి ఎవరైతే మత్స్యకారుడు ఉన్నాడో ఆ మత్స్యకారుడికి వచ్చిన పరిహారంలో బోటు యజమానికి కూడా కొంత చెల్లించాలి అన్నట్టు ఒక డిమాండ్ ఉందంట. నిజమేనా? బోటుకి ఇంజిన్ బోటుకి 6 ఉంటారు, తెప్పలకు 3 ఉంటారు. వీళ్ళు వాళ్ళతో పాటు యాజమాన్యంతో పాటు వేటకి వెళ్తారు. ఆ సమయంలో ఇప్పుడు మత్స్యకార భరోసా అనేది యాజమాన్యంకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనతో పాటు నిరంతరం ఆయన బోటు యాజమాన్యం ఆయన ఒక్కడే వేట చేయలేడు. ఇంకొక 5 యాడ్ అయితే యాడ్ చేయగలడు. కాబట్టి ఈ 5కి ఈ మత్స్యకార భరోసా వర్తిస్తుంది తప్ప ఈ 5 నుంచి యాజమాన్యం ఆశించే పరిస్థితి లేదు. అది తప్పుడు సమాచారం నేను భావిస్తున్నాం. కానీ అటువంటి పరిణామాలు కానీ ఏమైనా జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఫిర్యాదు చేస్తే ఎక్కడ ఉపాధి పోతుందని భయం వాడిని అంటారు. అలాంటి పరిణామాలు ఉంటే యాజమాన్యంకి వేటకెళ్ళే ఎవరైతే వేటకెళ్ళిన వ్యక్తి ఉంటారో వాళ్ళిద్దరి మధ్య ఆ సంభాషణ జరగాలి తప్ప దీనికి అధికారులు ఏమి చేయలేరు, ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేము. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండ్ ఉన్నప్పుడు ప్రభుత్వాలకు అధికారులకి ఇది కరెక్ట్ అని చెప్పే నిబంధన కాదు. ఎందుకంటే ఇది యాజమాన్యంకి వేటకెళ్ళే కార్మికుడికి ఉన్న మధ్య సంబంధం తప్ప ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ జాబితాలు రూపొందించడంలో మత్స్యకార శాఖ అధికారుల తాలూకా చిత్తశుద్ధి సుస్పష్టంగా కనిపిస్తుందా రూపొందించదా, లేకపోతే పొలిటికల్ కొనసాగిల్లో జాబితాలు రూపొందించే పరిస్థితి? చిత్తశుద్ధి అంటే మత్స్యశాఖ అధికారులకి చిత్తశుద్ధి లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది 7 రోజుల్లో మత్స్యకార భరోసా లబ్ధిదారు అందరూ పెట్టుకోవాలని సూచనలు ఇచ్చినప్పుడు ఈ యొక్క కాలయాపన సరిపోదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది వలసలు వెళ్ళిపోయారు, కొంతమంది బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అవ్వలేదు,
ఇలాంటి చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కాలయాపన సరిపోవట్లేదని చెప్పేసి అక్కడి నుంచి ఒక 10 రోజులు అంటే వేగవంతంగా అయిపోయినా పర్లేదు కానీ లేటుగా వేసిన అందరికీ అందితే అందరూ సంతోషించేవారు. కాలయాపనలో ఏదో ఇచ్చాము అనిపించుకున్న పరిస్థితికి ఏర్పడి ఇచ్చామనిపించుకోవడానికి వేయడమైతే వేశారు కానీ లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. అది మేము చాలా బాధపడుతున్నాము. ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇంకా ఉన్న లబ్ధిదారులకి ఎవరైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లబ్ధిదారులకు ఇంకా రాలేదో ఆ లబ్ధిదారులకు అవకాశాన్ని ఇస్తే మరలా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 20,000 అనేది ప్రతి మత్స్యకారుడు ఆశిస్తాడు. ఎందుకంటే ఈరోజు మత్స్యకారుడికి ఆ 2 నెలలు వేటకెళ్ళకపోతే తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి గుడ్డ ఉండదు. చాలా ఆర్థికమైన పరిస్థితులు, పిల్ల తల్లి భార్య బిడ్డలతో ఆ 2 నెలలు అక్కడే బతకాలి. వేరే వ్యాపారం ఆ 2 నెలల్లో చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వేరే వ్యాపారం చేస్తే మళ్ళీ వేటకెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి ఏమి ఉండవు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి అందన లబ్ధిదారులకి మరొకసారి అవకాశం ఇస్తే తప్పకుండా మేము ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాము. మత్స్యశాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తే కనుక ఏదైతే చేపల వేట నిషేధాజ్ఞ భృతి చెల్లింపు విషయంలో మాత్రం సమయాభావం తక్కువ ఉండడంతో బ్యాంక్ లింకింగ్ సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈరోజు లబ్ధిదారుల ఎంపికలో మాత్రం జాప్యం జరిగింది. అందుకనే చాలామంది లబ్ధిదారుల సంఖ్య తగ్గారు. గత ప్రభుత్వ హయాంలో 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఏదైతే భరోసా ఉందో దాన్ని 20,000 చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో 2024 పరిహారం అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడాను వారికి ఇవ్వకుండా ఈ ఏడాది మొదటి విడతను 20,000 ఇచ్చామని చెప్పుకుంటే వారు మాత్రం ఇంకా 20,000 రూపాయలు మత్స్యకారులు లబ్ధి చెల్లించలేదన్న భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ పరిహారం చెల్లింపుల విషయంలో మాత్రం బోటు యజమానికును మత్స్యకారులు చేసే వేటగాళ్ళకు ఉన్నట్టు అవినాభావ సంబంధం నేపథ్యంలో ఎవరైనా కనుక బోటు యజమానులు వారి దగ్గర నుండి కనుక పరిహారం ఆశించినట్టయితే మాత్రం సంబంధిత శాఖ అధికారులు తప్పనిసరిగా చర్యలు చేపట్టాలి. ఈ అంశంపై మాత్రం మత్స్యకారుల శాఖ ఒక నిఘా విధించాలి. ప్రస్తుతం మత్స్యకారులకి ఆర్థిక పరిపుష్టిని కల్పించామని చెప్తున్నటువంటి ఈ పరిహారంలో మాత్రం లబ్ధిదారుల సంఖ్య తగ్గడం బాధకుంది. ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన వారిని కూడా పరిగణనలు తీసుకుని వారికి నష్టపరిహారం చెల్లించేందుకు చొరవ తీసుకుంటే బాగుంటుందని సూచన చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఆ దిశగా వారి తాలూకు అభ్యర్థులను పరిగణనలు తీసుకొని వారికి ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు అవకాశం కల్పిస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.